ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ ఆధ్వర్యంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ 10వ రాష్ట్ర మహాసభలు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కైతు, సోషల్ రీఫార్మర్ కంచ ఐలయ్య, జిల్లా జడ్జి టి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఐఎల్ఏ ఫౌండర్ చింతల శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ హాజరై ఐఎల్ఏ వెబ్సైట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మానవ హక్కులను కాపాడటానికి వారి సమస్యల్ని ప్రభుత్వం బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని, 5,000 నుంచి 10,000కు స్టైఫెండ్ పెంచాలని మరియు ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. జడ్జి నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 600 మంది న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. Website today we have inaugurated, and mission of this association is to take care of all type of interests of downtrodden, neglected people of the country. Majority of the issue will be of judiciary. As I said in my speech that judiciary is a hospital where all disease can be treated. So therefore we will mostly concentrate on judiciary, because in judiciary, especially the High Court and Supreme Court, our representation is not there. And as rightly Mr. Shrikant has said, it is not a reservation, it is a representation. I agree with him, because representation is required of each and every society. You know, in High Court and the Supreme Court, more than 50% judges are from one community. 25 అలాగే రేపు అనగా 31 ఆగస్టు 25 తేదీల్లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో ఈ రోజున మధ్యప్రదేశ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ గారు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. వారు చీఫ్ గెస్ట్ గా వారి సందేశాన్ని న్యాయవాదులకు ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ కంచ ఐలయ్య గారు వారి ఉపన్యాసం చేశారు మరో అతిథిగా. ఆ తర్వాత గుంటూరు జిల్లా జడ్జి అయినటువంటి శ్రీ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడారు. ఆ తర్వాత చింతల శ్రీకాంత్ గారు మా ఐఎల్ఏ ఫౌండరు ఈ ఆఫ్టర్ లంచ్ సెషన్ ని కంక్లూడ్ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ గారు ఐఎల్ఏ వెబ్సైట్ ని ఇనాగరేట్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఆఫ్టర్ లంచ్ సెషన్ లో మధ్యాహ్నం తెలంగాణ ఐఎల్ఏ కన్వీనర్ అయినటువంటి కార్తీక్ నవయాను, అట్లాగే జ్యుడిషియల్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ జడ్జి అయినటువంటి జె సత్తకుమార్ గారు, అలాగే శ్రీకాంత్ గారు, కంచాయలయ్య గారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన అతిథులు ఈ పూట సెషన్ లో పాల్గొంటారు. రేపు ఎక్స్క్లూజివ్ గా ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ లీడర్స్ అందరూ, అట్లాగే డెలిగేట్ సెషన్ ఇక్కడే జరుగుతుంది విజ్ఞాన మందిర్లో. ఈ కార్యక్రమంలో మా ఐఎల్ఏ లీడర్స్ అందరూ కూడా అందరికీ ఏర్పాట్లు, అందరూ ఎక్కువ మంది దగ్గర సుమారు 600 పైన ఇప్పటికి ఎన్రోల్ అయినట్టుగా మాకు సమాచారం. ఇంకా ఎక్కువ మంది అడ్వకేట్స్ కూడా మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ సెషన్